మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులుగా పుట్టిన మనం అందరం కూడా ఒక రోజున మరణిస్తాం. నా పిల్లలు మరణించిన తర్వాత చాలా మంది ఏమీ లేదు అనుకుంటారు. ఈ గాల్లో కలిసిపోయింది ఈ ప్రాణం అని అనుకుంటారు. ఇంకా కొంతమంది మరొక జన్మ ఉంటది అని అనుకుంటారు. కానీ బైబిల్ అలా చెప్పట్లేదు. కానీ మన జీవితం ముగించబడిన తరువాత మనకు తీర్పు అనేది ఒకటి ఉండిద్దని బైబిల్ సెలవిస్తా ఉంది. ఈ రోజున అది తెలియట్లే చాలా మందికి. మన క్రియలకు ఒక తీర్పు ఉంది, మన జీవితానికి ఒక తీర్పు ఉంది. ప్రియమైన దేవుళ్ళారా, ఈ విషయాన్ని గమనించాలి. బైబిల్లో ధనవంతుడని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ధనాన్ని సంపాదించాడు, ఇష్టానుసారంగా జీవించాడు, తనకు నచ్చినట్లుగా జీవించాడు. డబ్బుంటే ఇక చెప్పేదేముందండి, ఏది కావాలంటే అది. ప్రియమైన దేవుని బిడ్డరా, మంచి వస్త్రాలు ధరించాడు, మంచి తిండి తిన్నాడు, సుఖభోగాలు అనుభవించాడు. కానీ ఒక రోజున చనిపోయాడు. ధనవంతుడైనా, మేధావైనా, విద్యావేత్త అయినా, శాస్త్రవేత్త అయినా, ధనికుడైనా, రాజకీయవేత్త అయినా, మనిషి అన్నవాడు ఎవరైనా కావచ్చు, ఒక రోజున చనిపోవాల్సిందే. ఈ విషయాన్ని గమనించాలి. చనిపోయిన తర్వాత ఏమీ లేదు అనుకోవద్దు. బైబిల్ చెప్తుంది,